మీకు తెలుసా వెంకటేశ్వర స్వామి వారిని గోవిందా అని ఎందుకు పిలుస్తారు? ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట కదా, నాకు ఒక గోవును ఇవ్వగలరా అని అడుగుతారు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అంటారు. కాబట్టి మీ సతిని తీసుకుని మరోసారి రాగలరు అంటాడు. అలాగే అని స్వామివారు వెళ్లిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో కలిసి వస్తారు. అయితే ఈసారి అగస్తేశ్వరుడు ఉండడు అక్కడ, వీరి శిష్యులుంటారు. అప్పుడు ఆ శ్రీనివాసుడు ఇలా అంటారు, మీ గురువు గారు నాకు గోవునిస్తానని మాటిచ్చారు, ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు, ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను అనగా ఆ శిష్యుడు, మా గురువు గారు అనుమతి లేనిదే గోవును ఇవ్వడం కుదరదని చెప్తాడు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకుని గోవును తీసుకుని శ్రీనివాసుడి వెంట పడతాడు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి గోవు ఇందా, గోవు ఇందా, గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో తీసుకో అని అర్థం. అప్పటి నుంచి అందరూ ఆ స్వామి వారిని గోవిందా గోవిందా అని పిలుస్తారట. ఓం నమో వెంకటేశాయ.